మరీ పేస్ట్లా కాకుండా కచ్చాబిచ్చా నూరుకుంటే సరిపోతుంది. చూస్తున్నారా, ఇది వాడిన నూనె అనమాట. ఎటు పాడీలేక ఇలా ఉంచాను. సో ఇదంతా కూడా వేసేస్తాను. చూసారా కలర్ అది ఎలా ఉందో, ఎలా కనిపిస్తుందో. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఏసేజ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? మా లయ అయితే ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, అరుస్తూ ఉంది అక్కడి నుంచి. లయా, ఏ లయా, అలా ఉత్తనే పిలుస్తూ ఉంటుంది ఆ పిల్ల. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, ఇంకా మనకి వర్షాకాలం కదండి, పురుగు పుట్ర చేరుతూ ఉంటుంది కదా. ఇంట్లోనైతే నీమ్ ఆయిల్ అనేది అయిపోయిందనమాట. సో అయితే ఒక వీడియోకి ఉంటుంది, ఎప్పుడు స్ప్రే చేసుకుంటూ ఉంటాం కదా. బయట అయితే కొన్ననమాట నీమ్ ఆయిల్, ఎప్పుడు ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటాము. అయితే పిల్లలు మా ధనుషు కిరణ్ వేపాకులు తేడానికి వెళ్ళారు. ఈ ల్యాండ్లోనే వెనకాతలు ఉంటుంది అనమాట వేప చెట్టు. నేనైతే కర్రలపై పెడదామని డిసైడ్ అయిపోయాను, ఎందుకంటే ఇంటి నిండా పిల్లలు ఉంటారు కదండి. ఇంట్లో చేసుకుంటే మటుకు చుట్టూతా పొగ అయితే వచ్చేస్తుంది మనకి, అగర కూడా అలా ఉండిపోతుంది. కర్రల పొయ్యి కదండి, కొద్దిగా ఏంటంటే మనం మట్టి రాసుకుంటే ఈజీగా తోముకోవడానికి బాగుంటుంది. లేదంటే సర్ఫ్ అన్న వేసుకోవచ్చు. ఇక్కడైతే మట్టి అవైలబుల్గా ఉంది కదా, మట్టి రాసుకొని ఒక 2 minutes ఇలా పెట్టేస్తే చక్కగా ఎండిపోతుంది. ఈలోగా కర్రలపై వెలిగించుకుందాం. చిన్న కొమ్మ తేరా అంటే చూసారా, పెద్ద పెద్ద కొమ్మలు తెచ్చాడు. ఇవన్నీ కూడా రొబ్బలేలాగా తుంచి పెట్టేసుకుందాం ముందు. ఈ వేపాకు మొక్కలకే కాదండి, మనం కూడా చక్కగా వాడుకోవచ్చు. 2 వారాలకు ఒకసారి వీళ్ళకి కూడా ముద్ద చేసి నూరు పెడతాను అనమాట. ఎందుకంటే చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్, ఇంకా ఏవేవో జంక్ ఫుడ్స్ అయితే తింటూ ఉంటారు కదా, వాటికి కూడా మంచి విరుగుడు అనమాట. ఉండలు చేసేస్తే పిల్లలు చక్కగా వేసేసుకుంటారు. ఇవైతే కొంచెం చిత్తాబత్త దంచుకుంటున్నాను ఇవి, ఎందుకంటే ఆకుపలంగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా దంచి వేసుకుంటే కస ఇంకా ఎక్కువ దిగుతుంది అనమాట. మరీ పేస్ట్లా కాకుండా కచ్చాబిచ్చా నూరుకుంటే సరిపోతుంది. ఇలాగా చిత్తాబత్త దంచేస్తున్నానండి. ఇలా అయితే కస బాగా దిగుతుంది అనమాట. మిగతాది కూడా దంపేసుకుందాం. కర్రల పొయ్యి అయితే వెలిగించాము. వర్షానికి పొలాలన్నీ తడిసిపోయాయి అనమాట. కానీ ఈరోజైతే మరి తప్పదు, ఈ పొయ్యి మీద ఇలాంటివి చేసుకోవాలి. అయితే నా దగ్గర కొబ్బరి నూనె ఉంచాను, అలాగే మొన్న గారెలు చేసామన్నమాట, అది కూడా వాడే నూనె ఉంది. అది పడేయడం ఎందుకు, ఇది చేసుకోవచ్చులే కదా అని అట్టే పెట్టి ఉంచాను. ఇప్పుడు అది ఇది కూడా కలిపి వేసేస్తాను. అదైతే మనకి 3 liters వరకు వచ్చింది. చూస్తున్నారా, ఇది వాడిన నూనె అనమాట. ఎటు పాడీలేక ఇలా ఉంచాను. సో ఇదంతా కూడా వేసేస్తాను. కొబ్బరి నూనె అండి, ఇది కూడా వేసేస్తాను. ఏటే నీ గోల, దాంతోనే ఆడమంటది ఎంతసేపుని. సో ఇదంతా కొంచెం మరిగే లోపల మిగతాది కూడా ఉందండి, అది కూడా దంచుకొని వచ్చేద్దాము. కొంచెం నూనె మరుగుతుంది కదా అని చెప్పి నేను ఇటు వచ్చాను. అయితే పొగ అయితే వస్తుందండి. ఇక్కడ కళ్ళు అయితే మండుతాయి అన్నమాట. కర్రల పొయ్యి మీద వంట చేసిన ఇలాంటివి చేసిన కళ్ళు అయితే మండుతాయి. అయితే కొంచెం నూనె అయితే వేడైంది. వేడైన వెంటనే ఇవి ఆకులు మనం చిత్తాబత్త దంచుకున్నాం కదా, అవన్నీ కూడా వేసుకోవాలి. మైక్ పెట్టి కూడా మర్చిపోయానండి నేను. ఇక్కడ దంచేసి వచ్చేసి మైక్ పెట్టి కూడా మర్చిపోయాను అనమాట. మర్చిపోయి వాయిస్ అయితే ఇచ్చేసాను, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అయితే ఒకటైతే టిప్పు చెప్తాను మీకు, ఎందుకంటే ఫస్ట్ టైం నేను చేసుకున్నప్పుడు నూనె కొంచెం బాగా ఎక్కువ మరిగిన తర్వాత ఈ ఆకులు అనేది వేస్తే పొంగిపోయిందనమాట. సో అలా కాకుండా కొంచెం వేడి చేసుకొని నూనె ఈ ఆకులు అనేది వేసేస్తే మరుగుతూ ఉంటుంది. అలాగే చిన్న మరిగిన తర్వాత
కర్రలు అనేది మనం తీసేసుకోవాలి. అంటే మనం గ్యాస్ పొయ్యి మీద ఎప్పుడైనా పెట్టుకుంటే సిమ్లో పెట్టుకుంటాం కదా, అలా అన్నమాట. ఎక్కువ మంట అయిపోయింది కాబట్టి నేనైతే కొంచెం మరిగిన తర్వాత ఇది కర్రలు అయితే తీసేస్తానండి. చుట్టూతా పెట్టుకున్నాను కదా, కర్రలు అయితే నేను తీసేస్తున్నాను. ఇంకా అంటే కొంచెం ఆ బొగ్గు మీదే అది అలా మరుగుతూ ఉంటుంది. మరిగి మరిగి దగ్గరికి అవుతుంది, అంటే చిక్కబడుతుంది అనమాట. అప్పుడు అదంతా కసంతా కూడా దిగుతుంది అనమాట కిందకి. అయితే ఎక్కువ వేడి ఉందని చెప్పి కొంచెం బొగ్గులు కూడా తీసేసాను అనమాట దీంట్లో నుంచి. చూస్తున్నారు కదా, చిన్న మంట మీద అయితే ఇది బాగా మరగాలి, కొంచెం దగ్గరగా అవ్వాలి. సో అందుకని కొన్ని బొగ్గులు కూడా తీసేసానండి. ఆ సన్న మంట మీద ఇది అలాగా మరుగుతూ వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఈవినింగ్ టైం అండి, ఇంకా ఇది మరుగుతుంది కదా, ఇంక మన పనే ఉండదు. ఆ సన్నని మంట మీద అది అలా దగ్గరికి అవుతుంది. ఇంక ఈలోగా పాలు తీసేయచ్చు కదా అని చెప్పి నేనైతే మా గౌరమ్మ దగ్గరికి వచ్చాను. ముందుగా అయితే కొంచెం గడ్డి అనేది వేసేసాను. గడ్డి వేసి కొంచెం పాలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు పాలు తీయడం అందరికీ వచ్చండి ఆశ్రమంలోని, అందరూ బాగా నేర్చుకున్నారు. పెద్ద పిల్లలు అందరూ కూడా తీస్తారు. ఎవరికి ఖాళీ ఉంటే వాళ్ళు తీసేస్తుంటారు. వీళ్ళు తీయాలి వాళ్ళు తీయాలని ఏం లేదనమాట. ఎవరికి ఖాళీ ఉంటే వాళ్ళు తీసేస్తుంటారు. పాలు అయితే తీసానండి. ఒక 10 నిమిషాలు పట్టి ఉంటుంది కదా పాలు తీయడానికి. ఇప్పుడు మనం నూనె చూద్దాము ఎలా మరిగింది ఏంటనేది. ఈలోగా మా ఆరాధ్య కూడా లేచిపోయిందండి, అది కూడా బయటకు వచ్చిందనమాట. లేవగానే కనిపించాలి దీనికి, లేకపోతే గోల పెడుతుంది. మా సాయితీ తీసుకొచ్చింది, ఇంకా దాన్ని కూర్చోబెట్టుకొని ఆవును చూపించి తనతో ఏవో కొంచెం మాట్లాడుతూ అలాగా పాలు అయితే తీసాను. ఇంకా పాలు అనేది ఎండింగ్కి వచ్చిందండి, అయిపోయిందనమాట. చూస్తున్నారు ఎలా కూర్చుందో ఆరపాప. ఈవినింగ్ టైం కదండి, కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి పిల్లలందరూ బయట ఆడుకుంటూ ఉంటారనమాట. ఎలా నవ్వుతుందో చూస్తున్నారా. పాలు తీసి ఇంకా పైకి అయితే పంపించాను మరగబెట్టి. మా స్వాతి ఉంటుంది కదా, మరగబెట్టేస్తుంది. ఆరపాప అయితే అలా చూస్తూ ఉంది. బయటకు వచ్చాము కదా, అటు ఇటు వెతుక్కుంటుంది ఎవరున్నారు ఎవరు ఆడుకుంటున్నారని చెప్పి. అగో వాళ్ళ డాడీ అటునుంచి వస్తున్నారండి. ఇంకా వాళ్ళ నాన్నకి ఇచ్చేద్దాం దీన్ని, ఎందుకంటే మళ్ళీ నేను పొయ్యి దగ్గర తీసుకెళ్తే ఆ నూనె అంతా ఉంటుంది కదా, టైంకి వాడు కూడా వచ్చాడనమాట. ఇంక వాళ్ళ డాడీని చూడగానే వెళ్ళిందనమాట. నేను వచ్చి సిర్లకు పెడతానులే, నువ్వు పైకి వెళ్ళిపో అని చెప్తున్నాను. ఇంక వాడి దగ్గరికి వెళ్తే ఇంక మన దగ్గరికి రాదు ఈ పిల్ల. ఇంక దానికో బాయ్ చెప్పేసి నేను మళ్ళీ పొయ్యి దగ్గరికి వెళ్ళానండి. పొయ్యి దగ్గరది ఎలా ఉన్నదని మీకు చూపిస్తానండి ఒకసారి. ఇంక పొయ్యి మీద పెట్టేసి నేను ఈ పనులు చేసుకుంటూ అవ్వదు కదా, మళ్ళీ నేను పొయ్యి దగ్గరికి అయితే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా చక్కగా మరుగుతూ ఉందన్నమాట. మేమైతే ఇంక మంట కూడా పెట్టలేదు, గాలిగా అయితే రాజుకుంటుంది. సో ఇది అలా ఇంకొక గంట అలా నిప్పు మీద వదిలేస్తే ఇది అలాగా చల్లారి టైం పడుతుంది, అలాగే కొంచెం దగ్గర కూడా అవుతుంది. అయితే దగ్గరికి అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉన్నది ఏంటనేది, ఎందుకంటే కస అంతా దిగాలి కదండి, టైం అయితే పడుతుంది. నైట్ అంతా ఇంకా ఇలా ఉంచేస్తాను. ఉంచేసిన తర్వాత రేపు మార్నింగ్ చూపిస్తానండి ఎలా ఉన్నది ఏంటనేది, ఓకేనా. ఇది చల్లారిపోయిందండి. ఇంకా చూసారా మరిగి మరిగి అంతవరకు వచ్చిందనమాట. అయితే ఉదయం వర్షం పడడంతో కొంచెం చల్లా చెదురు అయ్యింది. పొయ్యి అయితే ఏం అవలే కానీ దీన్ని మేము మూత పెట్టి బరువు పెట్టాను. ఇగోండి చూసారా అంత మరగబెడితే ఇంత అయిందనమాట. ఇగోండి ఇప్పుడు ఇదంతా కూడా మనం స్టెయిన్ చేసుకున్నాం. చూసారు ఎంత చిక్కగా అయిందో. అడుగును చూసారా కస అంతా ఎంత ఇది ఉందో. పిప్పు అంతా మనం చిత్తబెత్త నూరుకున్నది పిప్పు ఉంది కదా, అందులో ఉన్న కస అంతా ఇందులో దిగిపోద్ది అనమాట. ఇదైతే మనకి ఛానల్ వస్తుంది. ఒక 1 వీక్ ముందుగా అయిపోతుంది అంటే మళ్ళీ చేసుకుంటాను. ఇప్పుడైతే ఖచ్చితంగా వాడుకోవాలండి మనం వర్షాకాలంలో. చూసారా కలర్ అది ఎలా ఉందో, ఎలా కనిపిస్తుందో. ఇది 2 లీటర్స్ డ్రింక్ బాటిల్ అనమాట.
దీంతో మన పిల్లలు అనేక రకాలైన బొమ్మలు అవి చేస్తూ ఉంటారు. సో దాంట్లోనైతే నేను స్టోర్ చేసేస్తాను ఇప్పుడు. ఇలా మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు చక్కగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మళ్ళీ మనం వాటర్లోనే డైల్యూట్ చేసుకోవాలండి, డైరెక్ట్గా వేయకూడదు అనమాట. డైరెక్ట్ వేసుకోకుండా ఇది రేషియోస్తోని మనం వాటర్లోనే కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. ఓకేనా. సో ఇదంతా మనకి చూస్తున్నారా, ఒక 2 లీటర్స్ వచ్చింది. ఇంకొంచెం ఒక 1/2 లీటర్ ఎంత ఉంటుంది అంటే సకానికి సగం మరిగినట్టు అనమాట. ఉన్నది కదా అని చెప్పి ఎక్కువ వాడేయకూడదండి, రేషియో తెలుసుకొని వాడుకోవాలి. సో మనకి ఇంకా ఇంత మిగిలిందండి కొంచెం, చూస్తున్నారా. ఇది ఒక్క 1/2 లీటర్ ఉంటుంది, అంత ఎక్కువే ఉండదు, అంటే బాగా మరిగినట్టు అనమాట. అయితే ఇది ఎలా వాడుకోవాలి ఏంటి అనేది నేను మళ్ళీ వచ్చే వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది వేప నూనె. పురుగులు బట్టి దీంట్లో ఇంకా మనం ఏమైనా షాంపూస్ కానీ ఇంకేమైనా కలుపుకోవచ్చు. సో డైరెక్ట్ నీమ్ ఆయిల్ ఇలా మనకి రెడీ అయిందనమాట. ఎంత కష్టపడితే ఎంత బాటిల్ మనకి నీమ్ ఆయిల్ అయితే వచ్చింది. సో ఇదండి ఈరోజు వీడియో, మీకు యూజ్ అయింది నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా ఇలానే చేసుకోండి. ఓకేనా. ఇంక ఈ వీడియో అనేది ఇక్కడితో ఆపేస్తున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇవన్నీ సర్దుకోవాలి కదా. సో అప్పటి వరకు నేనైతే టాటా బాయ్ బాయ్, సమస్తలోక సుఖినో భవంతు. చూసారు ఆ కలర్ అది ఎలా ఉందో, ఎలా కనిపిస్తుందో. ఆపే